తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురువు గారు, ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా తులారాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో వాళ్ళకి కూడా రాశి పరంగా చాలా బాగుంటుంది అనుకోవచ్చు, ఒకసారి తెలియజేస్తారా? తులారాశి అమ్మ మనకి మెయిన్ గా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా కనబడుతుంది. చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఉన్నాయి. చిత్త 2-3 పాదాలు వస్తాయి, 3-4 పాదాలు వస్తాయి. తర్వాత స్వాతి 4 పాదాలు ఉంటాయి. ఎస్పెషల్లీ విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం అల్టిమేట్ సక్సెస్ అనేది బాగా కనిపిస్తుంది. అందులో మళ్ళీ నక్షత్రాలు బట్టి కూడా మేము చెప్తున్నాను. ఆదాయం అన్నది వీళ్ళ పుష్కలంగా కనబడుతుంది. ఆదాయం అంటే ఎర్నింగ్స్, పూర్వాశ్రమంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఈ స్టార్టింగ్ నుండే దానికి ఇంపాక్ట్ కనబడుతుంది. ఒక వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క రాజ్యంలో కుజుడు స్తంభనం ఉంది కాబట్టి ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 days వాళ్ళకి కొంచెం ఇంకా సఫికేషన్గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ నుండి జనవరి ఎండింగ్ నుండి మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు ప్రాఫిటబుల్గా ఉంటాయని చెప్పొచ్చు అన్నమాట. అలాగే వ్యవసాయం చేసే రైతులు కానీ, అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, అలాగే మనం పెస్టిసైడ్స్ వాళ్ళు కానీ, తర్వాత పోల్ట్రీస్ హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు కూడా, వీళ్ళందరికీ కూడా మినిమం 30 to 40% ప్రాఫిట్లోనే టేకప్ అవుతారని చెప్పచ్చు. ఓకే గురుగారు. సో మరి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే? ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి హైప్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశాలు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వాళ్ళు అంటే ఎంఎస్ చేసి అక్కడ చదువుకునే దానికంటే ఇక్కడ నుండి కూడా విదేశాలకు అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది. అలాగే కార్పొరేట్ సెక్టర్లో కూడా ఒక కంపెనీ నుండి ఇంకొక మారడం, కొత్త కంపెనీకి చేంజెస్ అవ్వడం, ఎలా చేసుకున్నా కూడా వాళ్ళకి హైక్ అనేది 30 to 40% వస్తుంది. దాంట్లో ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల విషయంలో కూడా బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వ్యాపారం మొదలెట్టారు, దాన్ని ఇంకో ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బ్రాంచ్ చెప్పి కౌంటర్స్ అని చెప్పి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మంచి ప్రాఫిట్స్ లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే గురుగారు. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి, అలాగే రెగ్యులర్ స్టూడెంట్స్ కి, చదువుకునే వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది? కాంపిటేటివ్ చేసే వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు జూన్ తర్వాత ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉందో అందులో మంచి సక్సెస్ఫుల్ టేక్ ఆఫ్ చేస్తారండి వీళ్ళు. అలాగే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడాను ఎంఎస్ చేయాలనుకుని వెళ్ళినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, కాకపోతే యుఎస్, యూకే, లండన్ అన్ని చోట్లకి వెళ్తుంటారు కదా వీళ్ళు, ఎంఎస్కి వెళ్తారు. అలాగే చదువుకున్నప్పుడు వాళ్ళు చదువుకునే ప్రదేశంలో కూడా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ రావడము, రిజల్ట్స్ మంచిగా రావడము, సక్సెస్ఫుల్ అవడము, ఇవన్నీ మనకు బాగా కనబడుతుందని చెప్పచ్చు. ఏదైనా ఒక పాయింట్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంటే తులారాశి వారికి అన్నీ బాగానే కనబడుతుంటాయి, కానీ ఒక చిన్న స్ట్రక్అప్ అయినట్టే ఒక నిమిషం ఆగినట్టు అనిపిస్తుంది. కానీ దాన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నం మాత్రం చేస్తే మాత్రం ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ గా ఈ సంవత్సరంతో బాగుంటుంది. ఓకే గురుగారు. సో మరి స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి, అలాగే ప్రభుత్వ కానీ ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి ఎలా? స్వయం ఉపాధి అనే వాళ్ళకి ముందు స్లోగా వెళ్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా వెళ్తుంటే మనకు జూన్ తర్వాత నుండి మంచి సక్సెస్ఫుల్ తీస్తుంది. స్వయం ఉపాధిలో మనకంటే ఫ్రీలాన్స్గా చేసేవి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేది, డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు లైక్స్ పెట్టి ఇవన్నీ డబ్బు సంపాదించుకోవడం, యూట్యూబ్స్లో డబ్బు సంపాదించుకోవడం, మీడియా రంగం, డిజిటల్ అంటే వీటిలో అందరికీ కూడా ఒక మే జూన్ వరకు కొంచెం స్లోగానే ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటివి ఏమైనా కొత్తగా ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయమనండి, ఫిబ్రవరిలో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత దానికి ఒక 2-3 months అలాగే టైం పడుతుంది ఎస్టాబ్లిష్ అవ్వడానికి. జూన్ నుండి మంచి ప్రాఫిటబుల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే సినిమా రంగానికి సంబంధించిన పరిశ్రమకి ఎట్లా ఉంటుంది? కోర్టు వ్యవహారాలు మాత్రం ఇంకా బ్యాలెన్స్గానే ఉంటాయమ్మా. ఫస్ట్ హాఫ్ బ్యాలెన్స్ కంటే ఎటు తేల్చకుండా మధ్యలో ఉండడం, కొంచెం ఖర్చు పెట్టినా కూడా పనులు అవ్వకపోవడము, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అలాగే సినిమా రంగంలో వాళ్ళు కూడా తులారాశి వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ లాస్ లేకుండా కథ నడిచిపెట్టేటువంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్లు పెట్టి మూవీ తీశాడంటే 5 కోట్లు వచ్చేసి పైన 5 కోట్లు ఫిలిం తీయడానికి ఎంత కాలం పట్టిందో, దానికి ఎంత ఖర్చు అయిందో అది కూడా మనకు వచ్చేస్తుంది. అంటే మినిమం ప్రాఫిట్స్తో బయటకు వచ్చేస్తారు, నష్టం అయితే జరగదు. యాజ్ ఫర్ మనీ ఈజ్ కన్సర్న్ దే ఆర్ ప్రాఫిటబుల్గానే ఉంటారు. ఇక నేమ్ అండ్ ఫేమ్ మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి మళ్ళీ 100 రకాలుగా ఆలోచించాలి. బట్ ఎందుకంటే దానికి 6వ ఇంట్లో శనీశ్వరుడు కనబడతాయి ఈ సంవత్సరం అంతా వాళ్ళకి. అలాగే పంచంలో రాహువుడు ఉంటాడు, మ్యాజికల్ ప్లానెట్ ఉంటాడు. అలాగే అష్టంలో ఉన్న బృహస్పతి 9th హౌస్కి వెళ్తాడు, అష్టంలో మే వరకు ఉంటాడు. సో ఇవన్నీ ఏంటంటే కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది.
ఫైనాన్షియల్ దే ఆర్ స్ట్రాంగ్. నేమ్ ఫేమ్ దగ్గర మాత్రం కొంత ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు. ఓకే గురుగారు. సో మరి రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది, అలాగే రియల్ ఎస్టేట్ చేసే వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? రాజకీయంగా కొంత అవమానం పడతారండి వాళ్ళు, మానసిక ఒత్తిడి కూడా పొందే అవకాశం ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఫస్ట్ హాఫ్లో మనకు ఆల్మోస్ట్ నాట పడడం, అవమానపడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. రాజకీయం రియల్ ఎస్టేట్ ఇద్దరికి అది కనబడతాయి. ఎందుకంటే వీళ్ళు కమిట్మెంట్ మీద వెళ్తారు, ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ కాదు వాళ్ళకి. సాటర్న్ అండ్ జూపిటర్ అంత సపోర్ట్ చేయరు ఫస్ట్ హాఫ్లో వాళ్ళకి, దానివల్ల ఇబ్బంది పడిపోతుంటారు. కానీ సెకండ్ హాఫ్లో మళ్ళీ పుంజుకుంటారు, అది పుంజుకు మంచి ప్రాఫిట్ విత్ నేమ్ అండ్ ఫేమ్తో సంపాదించుకుంటారు. ఓకే గురుగారు, మరి తులారాశి వాళ్ళు శుభకార్యాలు చేసే సూచన ఏమైనా కనిపిస్తుంది? మీకు శ్రావణ మాసం మాఘ మాసం వదిలేసండి, శ్రావణ మాసం నుండి వాళ్ళకి అంటే ఆగస్టు నుండి అంతా శుభకార్యాలు, ఆగస్టు నుండి డిసెంబర్ వరకు గృహప్రవేశము, శంకుస్థాపన, శుభకార్యాలన్నీ చేయడము, తర్వాత వివాహ సంబంధమైన పనులు చేయడము, ఇంకా ప్రేమ వివాహాలు ఉంటే దానికి అనుకూలంగా జరగడం వాళ్ళకి. అలాగే మనకు ఎంతో కాలం నుండి పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 32-33 ఇయర్స్ అయినా సరే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు జరగడము. అలాగే మనకు భూమి విషయంలో ఇల్లు కొందాము అనుకుంటారు, కానీ డబ్బు ఉండడం కానీ ఇల్లు కొనలేకపోతారు. ఆ డబ్బు ఉండి కూడా స్థలం కొనలేకపోతుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మంచి సపోర్టింగ్గా కొనడం జరుగుతుంది. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయిపోతారమ్మా. జూన్ నుండి మంచి స్ట్రాంగ్ అయిపోతారు తులారాశి వారు. ఓకే గురుగారు. సో మరి శుభకార్యాలు బాగానే అంటే ఫస్ట్ హాఫ్ అంత బాగోలేదు అనుకోవచ్చు అంటారా గురుగారు? అంటే 100% అదే చెప్పాలనుకుంటున్నాం. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది అని కాకుండా స్టార్టింగ్ లోనే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పడతారు. జనవరి, ఫిబ్రవరి వరకు కొంచెం ఇబ్బంది పడతారు, అక్కడ నుండి కొంచెం బాగుంటుంది. వన్స్ పిక్ అయ్యాక దే మూవ్ ఆన్. ఓకే గురుగారు. సో మరి అంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రయాణాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకలే, ప్రతి ప్రయాణంలో ఎంతో అంత లాభం ఉంటుంది వాళ్ళకి. అలాగే మనకు ఆరోగ్య విషయంలో కూర్చున్నాను, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వీళ్ళకి డెవలప్ అవుతాయి కొంతవరకు, హెల్త్ ఇష్యూస్ బాగా కనబడుతున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి మనం చెప్పాలంటే కొంతవరకు నరాలకు సంబంధించిన న్యూరో ప్రాబ్లం కూడా, బ్రెయిన్ దగ్గర న్యూరో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి దెబ్బలు కూడా ఇక్కడ తగిలే అవకాశం కనబడుతుంది. సో ఇవన్నీ మనం లాంగ్ టర్మ్ లో మనకు కనిపిస్తాయి, బట్ దాని క్యూరింగ్ కూడా అవుతుంది. గురుబలం ఉంటుంది కాబట్టి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా గురుబలం ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో అది కూడా జరుగుతుంది చెప్పొచ్చు. సో ఓకే గురుగారు, మరి స్టాక్ మార్కెట్లు అలాగే కాంట్రాక్ట్ బేస్ వర్క్ చేసుకునే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందంటారు? స్టాక్ మార్కెట్ దగ్గర వచ్చిన మీ సంవత్సరంలో వీళ్ళు ఆల్మోస్ట్ స్టీల్, ఐరన్, ఆటోమొబైల్స్, అలాగే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, స్క్రాప్ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఫెంటాస్టిక్, చాలా బాగా వెళ్తుంది, వరి అవ్వలేదు. అలాగే మీరు స్టాక్ మార్కెట్తో పాటు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా బాగానే వెళ్తాయి వీళ్ళవి. మనం దాని గురించి కూడా మనం పెద్దగా వరి అవ్వలేదు, మంచి ప్రాఫిట్ వెళ్తాయి. అంటే మనం ఐరన్ ఐటమ్ ఏంటంటే ఐరన్ ఐటమ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది బాగా ఈ సంవత్సరం అంతా. మనం దాని గురించి వరి అవ్వలేదు. ఓకే గురుగారు. సో మరి కొంత న్యూరో ప్రాబ్లం ఉంది అని అన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా సో ఎలాంటి పరిహారం పాటిస్తే మంచిది అంటారు? నిత్యం అభిషేకం చాలా అవసరం పడుతుంది వీళ్ళకి. అంటే మనకు పంచసూక్తాలు ఉన్నాయి, మనకు నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, 5 సూక్తాలు ఉన్నాయి. ఈ 5 సూక్తాలు ఏదో ఒక సూక్తంతో నిత్యం ఏదో ఒక అభిషేకం చేసుకోవడం చాలా బాగుంటుంది. అది సుబ్రహ్మణ్య స్వామి చేసినా, లేకపోతే శివునికి చేసినా, ఎవరికొకరికి నిత్యం అభిషేకం, ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుని అభిషేకం చేయడం. రాని వాళ్ళు ఏంటంటే కనీసం క్యాసెట్ పెట్టుకుని వింటూ అభిషేకం చేయడం ప్రాక్టీస్ మాట. ఎదురుగా అభిషేకం చేయడం, అభిషేకం తీర్థం తీసుకోవడం, ఇది హెల్త్ కాన్షియస్ ని కొంచెం స్ట్రాంగ్ చేసి సక్సెస్ఫుల్ చేస్తుంది. ఈ నిత్యాభిషేకం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక విశేషం ఏంటంటే రాహు పంచమలో ఉన్నాడు, పిల్లల ద్వారా కొన్ని సంఘటనలు జరుగుతాయి, దానివల్ల మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. అలా పిల్లల ద్వారా కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ కనబడతాయి. ఏదైనా పిల్లల ద్వారానే వాళ్ళ మానసిక ఒత్తిడి అయినా ధన సంపాదన జరుగుతుంది. సో అలా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వీలైనంత వరకు మనకంటే మన ప్రాణం ఎక్కడ ఉందంటే మన పిల్లల దగ్గర ఉంది చెప్తాం. అవును గురుగారు, అంతే కదా. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత మనం పెళ్ళి అయిపోయిన తర్వాత వీలైనంత వరకు మన కోసం బతకట్లే అంటాం, ఎవరి కోసం, మన పిల్లల కోసమే, వాళ్ళకి అన్ని చేయాలి కదా అంటాం. అలాగా అంటే మన ప్రాణం లేకుండా అక్కడ మానసిక ఒత్తిడి వస్తుంటుంది. సో పిల్లల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే మాత్రం లైఫ్ అది బాగుంటుంది సంవత్సరం చెప్పచ్చు. ఓకే గురుగారు. సో ఓవరాల్ గా తులారాశి వారికి స్టార్టింగ్ కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది. అండ్ అలాగే ఆరోగ్య పరిస్థితి, వాళ్ళు పాటించాల్సిన నియమాల గురించి, పరిహారం కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. శుభం.